సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ నేతలు పట్టుబడ్డారు. బొంబాయి కాలనీలో స్లిప్తో పాటు డబ్బులు పంచారు. ఈ విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు వారిని అడ్డుకున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ గెలవడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇవన్నీ దాపెడతాం. పైసలు పంచుతారు. ఇగో బూత్ లిస్ట్, ఇగో టీఆర్ఎస్, బొంబాయి కాలనీ రామచంద్రపురం, బొంబాయి కాలనీ 111 డివిజన్. ఇగో పైసలు, ఇగో పైసలు టీఆర్ఎస్ మొత్తం. ఇగో ఇది స్కామ్, ప్రజలందరూ చూడాలి. ఇవన్నీ దాపెడతాం. పైసలు పంచుతారు. ఇగో బూత్ లిస్ట్, ఇగో టీఆర్ఎస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ నేతలు పట్టుబడ్డారు. బొంబాయి కాలనీలో ఓటర్లకు స్లిప్తో పాటు డబ్బులు పంచారు. ఈ విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు వారిని అడ్డుకున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ గెలవడానికి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 6 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లని ఎలా ప్రలోభాలకు గురి చేయాలి, ఏ రకంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలని గెలిపించుకోవాలంటూ మాత్రం కొంత చెడుబుద్ధి ఆలోచనతో బీఆర్ఎస్ కింది స్థాయి సిబ్బంది మాత్రం ఏకంగా డివిజన్ లో ఉన్నటువంటి ఓటర్ల లిస్టు పట్టుకొని కాన్స్టిట్యున్సీ వారిగా, సెగ్మెంట్ పరంగా, పార్లమెంట్ స్థాయిగా, బూత్ డివిజన్ పరంగా వారి ఓటర్ లిస్ట్ చేతిలో పట్టుకొని నేరుగా ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచుతూ ఉండగా ఆ సమాచారం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు పటాన్చెరు సెగ్మెంట్ లోని బొంబాయి కాలనీలోని డివిజన్ నెంబర్ 111 ఏరియాలో డబ్బులు పంచుతున్నారన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు పక్కాగా ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని వాళ్ళు డబ్బులు పంచుతూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి జేబులో ఉన్నటువంటి కూడా డబ్బులని బయటికి తీసి వీడియోని చిత్రీకరించి ఎన్నికల కమిషన్ దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక యువకుడు చేతిలో జిఎంఆర్ ఫోటోతో ఉన్నటువంటి మొబైల్ పైన తన ఫోటో జిఎంఆర్ గుడెం మైపాల్ రెడ్డికి చెందినటువంటి ఫోటోని అతికించుకోవడము, దాంట్లో బూత్ లిస్ట్ చేతిలో పట్టుకొని జేబులో డబ్బులు పెట్టుకొని ఈ కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు అనగానే కొంతమంది యువత అక్కడి నుంచి పరుగులు తీయడం, ఇంకొంతమంది రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో వారి జోబులో నుంచి డబ్బులు తీసి యువకులు ఈ రకంగా బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి తన అనుచరులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కలిసి ఈ డబ్బులను ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ వైపు ఓట్లు వేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఇంకా ఆ ధోరణిలోనే ముందుకు వెళ్తా ఉంది. డబ్బులు పంచి ఓట్లు కొనుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇంకో 2 రోజులే మిగిలి ఉంది కాబట్టి సోమవారం నాడు పోలింగ్ సందర్భంగా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ డబ్బులు పంచేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. కాంగ్రెస్ నాయకులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి వార్డు, డివిజన్, నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ నాయకులు ఇంటికి వెళ్లి డబ్బులు పంచేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అరికట్టేయాలి. ఎక్కడ కూడా ఓటర్లకు డబ్బులు పంచకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులకు ఈ యువకులందరూ కూడా పిలుపునిస్తూ ఆ వీడియోను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఎవరైతే డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారో, డబ్బులు పంచమని ఆదేశాలు ఇచ్చారో, ఎవరైతే బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారో వారి పైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం యువకులు ఈ రిక్వెస్ట్ ని కేంద్ర ఎన్నికల అధికారులకు, రాష్ట్ర ఎన్నికల శాఖ అధికారులకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలంటూ కూడా ఆ వీడియో చిత్రీకరించి నేరుగా వాళ్ళు సోషల్ మీడియా వైరల్ చేయడం జరిగింది. నిజంగానే అక్కడ వాళ్ళు బూత్ లిస్ట్ చేతులు పట్టుకొని బొంబాయి కాలనీలో డివిజన్ నెంబర్ 111 లోనికి వెళ్లి మహిళలు, పురుషులు ఉన్నటువంటి ఇళ్లలో దూరి వీళ్ళు డబ్బులు పంచుతా ఉంటుంటే కూడా రెడ్ హ్యాండెడ్ పట్టుకొని వారి జేబులో ఉన్నటువంటి డబ్బుల అట్టలన్నీ కూడా బయటికి తీసి ఇవి బీఆర్ఎస్ నాయకులు పంచుతున్నటువంటి డబ్బులు, వీరు బీఆర్ఎస్ నాయకులు జిఎంఆర్ గుడెం మైపాల్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి స్టిక్కర్లను కూడా ఫోన్ కంటించుకొని ఆ ఫోన్ జేబులో పెట్టుకొని ఉదాహరణకు వీరు బీఆర్ఎస్ నాయకులే అంటూ కూడా తెలుసుకోవడానికి సైతం జిఎంఆర్ కి చెందినటువంటి ఫోన్లు అంటూ కూడా అవి ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రచారం ముగిసింది కాబట్టి ఓటర్లు ఎక్కువగా బీఆర్ఎస్ కి నమోదవుతాయని తెలిసినటువంటి చేతిలో పట్టుకొని ఆ ప్రెసిడెంట్
వాళ్ళందరూ మభ్య పెట్టడానికి ఓటుకి 1000 చొప్పున వీళ్ళు డబ్బులు పంచుతా ఉన్నారు. పంచుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ వారికి వస్తే వారు వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆ డబ్బులన్నీ కూడా లాక్కొని పోలీసులకు సమాచారాన్ని చేరవేసినట్టుగా తెలుస్తుంది. ఈ డబ్బులు పంచుతూ దొరికినటువంటి 3 పైన కేసు నమోదు చేసి ఎన్నికల సంఘం మెదక్ అభ్యర్థి పైన చర్యలు తీసుకోవాలని ఒక ప్రధాన డిమాండ్ తోటే ఈ రిప్రజెంటేషన్ వీళ్ళు ఎన్నికల కమిషన్ కి ఈ వీడియో ద్వారా అందజేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సందీప్, రవితేజ్ అంటే సుమారు ఎంతవరకు డబ్బులు పంచారు? పట్టుబడ్డ వారి దగ్గర ఎంత నగదును గుర్తించారు? అతని జోబులో నుంచి వెడమ జోబులో నుంచి యువకుడు చేతితో పట్టుకొని ఆ డబ్బుల కట్ట సుమారు బయటికి తీసినప్పుడు 30,000 నుంచి 40,000 వరకు ఒక డబ్బుల కట్టని మాత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటుపక్క జిఎంఆర్ గూడెం మైపాల్ రెడ్డికి చెందినటువంటి ఒక వ్యక్తి ఫోన్ జేబులో పెట్టుకొని ఎమ్మెల్యే అనుచరుని, ఎమ్మెల్యే మనిషిని అంటూ కూడా తన ఫోన్ ని జేబులో పెట్టుకొని అతను కూడా డబ్బులు పంచే ప్రయత్నం చేస్తాడు. అతని జేబులో కూడా డబ్బుల కట్టలు ఉన్నాయంటూ కూడా వాటిని కూడా బయటికి తీశారు. ఈ కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చి వీళ్ళని ప్రశ్నించేటువంటి క్రమంలోనే ఒక యువకుడు అక్కడి నుంచి కూడా పారిపోతున్నటువంటి దృశ్యాలను కూడా చిత్రీకరించారు. చివరిగా ఆ యువకుడిని కూడా పట్టుకొని తీసుకొచ్చి ఎవరు పంచమన్నారు, ఎందుకు పంచుతున్నారు, ఎవరెవరికి పంచారు, ఆ లెక్కలన్నీ కూడా బయటికి తీయండి. ఇప్పటి వరకు మీ చేతిలో ఉన్నటువంటి లిస్ట్ ప్రకారంగా ఎంతమంది ఓటర్లకు ఈ డబ్బులని చేరవేశారు, ఒక్క ఓటుకి ఎంతెంత ఇస్తా ఉన్నారు, ఎప్పటి నుంచి పంపకాలు జరుగుతా ఉన్నాయి, ఆ వివరాలన్నీ కూడా బయటికి అందజేయాలి, లేదా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని పట్టిస్తామంటూ కూడా వారికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులకు సైతం సమాచారం అందింది. ఆ 3 కూడా మరి కాసేపట్లో పోలీసులకు వీరు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. డివిజన్ వారీగా వీళ్ళు సెగ్మెంట్ లో ఉన్నటువంటి డివిజన్స్ ఎన్ని ఉన్నాయో ఆ డివిజన్స్ కు ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టి ఆ ఇన్ఛార్జ్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఎలాగైనా ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఓటుకి 500 నుంచి 2,000 వరకు కూడా వాళ్ళ చేతకు అందజేస్తూ కారు గుర్తుకే ఈ ఓటు పడాలి అని ఒక రకంగా వీళ్ళు ప్రచారం జరుపుతా ఉన్నారు. ఆల్రెడీ ప్రచారం జరపకూడదు అంటూ కూడా 6 గంటల వరకే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ 6 తర్వాత కూడా వాటిని ప్రచారం చేస్తూ తిరిగి వారి పార్టీకే గుర్తుకు ఓటేయాలంటూ మాత్రం ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉల్లంఘన పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా మెదక్ ఎంపీ అభ్యర్థి పైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఈ యువకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేయడము, ఎన్నికల కమిషన్ కు ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా వీళ్ళు ఆ విషయాన్ని మీడియా ముందు ప్రకటించడం జరిగింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ నేతలు పట్టుబడ్డారు. బొంబాయి కాలనీలో ఓటర్లకు స్లిప్పుతో పాటు డబ్బులు పంచారు. ఈ విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు వారిని అడ్డుకున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ గెలవడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అరే ఇంట్లో కలిసి వచ్చిండ ఇంట్లో పెట్టి నేను ఇంట్లో కలిసి వచ్చింది ఇల్లున్నాయన్న దొరికినాయి ఇవన్నీ దాపెడతావు పైసలు పంచుతారు. ఇగో బూత్ లిస్ట్, ఇగో టీఆర్ఎస్, బొంబాయి కాలనీ 111 డివిజన్, ఇగో పైసలు, ఇగో పైసలు టీఆర్ఎస్ మొత్తం. ఇగో ఇది స్కామ్. ప్రజలందరూ చూడాలి, ప్రజలందరూ కూడా చూడాలి. ఇది గమనించారు. పైసలు వంచి ఓట్లకు పైసలు వంచి వీళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు వీళ్ళు ప్రతిసారి. ఇదే ఒక్క ఎలక్షన్ కాదు, ప్రతి ఇప్పుడు కూడా ఏమన్నా లోకల్ కాకుండా ఇంకా బయట చేస్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ నేతలు పట్టుబడ్డారు. బొంబాయి కాలనీలో ఓటర్లకు స్లిప్పుతో పాటు డబ్బులు పంచారు. ఈ విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు వారిని అడ్డుకున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ గెలవడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇవన్నీ దాపెడతావు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్.
సందీప్, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం సమీపంలోని బాంబే కాలనీలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి సంబంధించిన కొంతమంది అయితే డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా కాంగ్రెస్ నేతలకు అయితే దొరికిపోయారు. అయితే దాదాపుగా 50,000 నుంచి ₹1,00,000 వరకు రెడ్ హ్యాండెడ్ గా కాంగ్రెస్ నేతలు అయితే పట్టుకున్నాడో తెలుస్తుంది. అక్కడ కాలనీలో, బాంబే కాలనీలో డబ్బులు పంచుతున్న క్రమంలోనే కాంగ్రెస్ నేతలు వారిపైన నిఘా పట్టుకున్నారు. అయితే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెంకట్రామరెడ్డి, ఆయనకు సంబంధించిన వారి వీళ్ళని తెలుస్తుంది. పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రస్తుత గవర్నర్ గూడెం మైపాల్ రెడ్డి ద్వారా ఈ డబ్బులు పంపిణీ అయితే జరుగుతుందో తెలుస్తుంది. ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డితో పాటు అనుచరులు ఎవరైతే ఉంటారో వెంకటరెడ్డికి డబ్బులు పంపిణీ కార్యక్రమంలో కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు భాగస్వామిగా ఉన్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే దాంతో దాదాపుగా ₹1,00,000 అయితే రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. దాంతో ఆ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం, ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలక్షన్ కు 2 రోజుల ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగడం పైన కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మెదక్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి రఘునందన్ పోటీ చేస్తున్నారు. అయితే 2 రోజుల ముందుగానే ఇట్లా డబ్బులు పంపిణీ దొరకడం అనేది కొంత ఆందోళనకర విషయంగా చెప్పుకోవచ్చు. ఆర్చీపురంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా కొంత ఆందోళన నెలకొందని తెలుస్తుంది. ఇక్కడ కాడాగౌడ్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డబ్బుల పంపిణీ పైన ప్రత్యేక నిఘా అయితే పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే గూడెం మైపాల్ రెడ్డి ఈ డబ్బుల పంపిణీ విషయంలో చాలా ఎక్కువ స్థాయిలో చేశారు. దాంతోనే 10,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయానని చెప్పి ఇప్పటికీ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకుడు చాలా పర్మాలు ఫిర్యాదులు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా డబ్బుల పంపిణీకి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ముందస్తుగానే నిఘా పెట్టడం జరిగింది. ఆర్సీపురంలోని బాంబే కాలనీ, ఇతర కాలనీలు ఏవైతే ఏదైతే మినీ ఇండియాగా చెప్పుకునే పటాన్చెరు నియోజకవర్గం వేరు ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉంటారు. వారిని టార్గెట్ చేసుకుని డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు నాగేష్. అయితే ఇంతవరకు బీఆర్ఎస్ నేతలు దీనిపైన ఏ స్పందన అయితే రాలేదు. డబ్బుల పంపిణీ వ్యవహారం అనేది కొంచెం గుట్టుచప్పుడు రాకుండా జరుగుతున్న పని కాబట్టి ఎన్నికల కమిషన్ ఈ విషయంలో కొంత నిఘా కూడా పెంచింది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా ఎస్పీ కూడా ఈ విషయంలో కొంచెం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యేక బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల బలగాలు కూడా ఇక్కడ రాష్ట్రానికి చేరుకున్నాయి. అయితే సాయంత్రం పూట ఎవరు లేని సమయంలోనే ఇలాంటి పంపిణీ అయితే జరుగుతుంది. ముందస్తుగా ఎవరైతే కాలనీలో ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి డబ్బులు ఎరచకపోవడం, ఎవరైతే ఓటర్లకు ప్రలోభాలు చేయడం అనేది వీరి ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు ఇంతవరకు స్పందించలేదు. కాంగ్రెస్ వాళ్ళు వీరిపైన టార్గెట్ గా ఎవరైతే డబ్బులు పంపిణీ చేస్తున్నారో వారిని ముందస్తుగానే గుర్తించడం అనేది ప్రత్యేక చర్యగా చేపట్టారు. ఎలక్షన్ కమిషన్ కు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందించడంతో పాటు స్థానికంగా చేస్తున్నారు. ఎవరైతే చేశారో వారి పేర్లు అయితే బయటకు రాలేదు, కానీ వారిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నాడుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. గెలుస్తున్నారు ప్రతిసారి ఇదే ఒక్క ఎలక్షన్ కాదు, ప్రతి ఎలక్షన్ కింద ఇప్పుడు కూడా ఏమన్నా లోకల్ కాకుండా ఇంకా బయట చేస్తారు. వీడియో